సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. కయేసు పుట్టెను వింతగను బెత్లెహేములో,
సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక ధ్యాన మాలిక దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆధ్యాత్మిక సూచన. వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిపోల్చుకోవడానికి అనుదినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో వాక్యానికి భిన్నమైనవి, దేవునికి ఆయాసకరమైనవి అంశములు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుని, సరిపోల్చుకుని, సవరించుకుంటకు దేవుడు అనుగ్రహించిన ఒక అవకాశం. రండి, ఉదయాన్నే లేచి మరి మన పనిపాట్లు ప్రారంభించకముందు ప్రభుతో ప్రారంభిద్దాం. ప్రభు మన దినమంతయు మనకు తోడుగా కాపరిగా ఉండి ఆధ్యాత్మిక ప్రాణములో క్షేమాన్ని అనుగ్రహింపచేస్తాడు. రండి, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక మన్నాను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. పాత నిబంధన భక్తుల జీవిత అంశములు ఈనాటి కాలంలో యుగాంతమందు మాకు బుద్ధి కలుగటకై మీరు ఏమీ దాచకుండా లిఖించుటకు ఏర్పాటు చేశారు. ప్రభా, మేము ధ్యానం చేస్తుండగా మరి ఆనాటి చరిత్ర మాత్రమే కాదు ప్రభా, ఈనాటి మా జీవిత దర్పణాన్ని మేము చూచుకోగలిగిన కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలోంచి నిన్ను విడిపించి నీ యజమాని నగరికి నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుదుని. ఇది చాలదని నీ వనుకుని నెడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. స్నేహితులరా, నిన్నటి దినము మరి నాతాను ద్వారా ఈ విషయాలు దావీదునకు చెప్పబడ్డప్పుడు మరి నిశ్చయముగా అతడు మరణమునకు పాత్రుడు అంటూ తన గురించి తాను గుర్తించకుండా ఎదుటివాడి గురించి ఒక శాసనం లేకపోతే ఒక ఆజ్ఞ, ఒక తీర్మానం చేస్తాడు. అనగా అది తాను కాదు అన్న భ్రమలో, భావనలో తాను ఉంటాడు. ఆ సమయంలో నాతాను చెప్తున్న మాట, ఆ మనుషుడవు నీవే, ఎవరో కాదు నీవే. సో కొద్ది కఠినంగా కనిపించినప్పటికీ ఈ మాట వెనుక ఒక బాధ, వేదన, వ్యధ కనిపిస్తుంది. అనగా దేవుడు తాను కోరుకున్న వ్యక్తి జీవితంలో ఇటువంటి భయంకరమైన అనుభవాలు కనబడ్డప్పుడు అది నిర్ణయించిన, నియమించిన దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించామన్న భావన కలిగినప్పుడు, అది వాస్తవమైనప్పుడు తప్పనిసరిగా మన పరలోకపు తండ్రి బాధపడతాడు. సో ఈ సందర్భంలో ఆ మనుషుడు నీవే అంటూ దావీదుకు నాతాను ద్వారా హెచ్చరిక చేసి అతను అంటాడు, నిన్ను అనగా ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా నియమించానే, అంతకుముందు రాజుగా ఉన్న సౌలును నేను తొలగించానే. మరి సౌలు రాజరికానికి మాత్రమే కాకుండా, రాజసింహాసనాన్ని మాత్రమే కాకుండా, రాజ్యాన్ని మాత్రమే కాకుండా సౌలు సంపాదించిన యావత్తును నీకు అప్పగించానే. ఆఖరికి సౌలు యొద్ద ఉన్న ఆ ఉపపత్నులను కూడా నీ దగ్గరికి చేర్చానే. ఇంకా చాలదు అంటే ఇంకా ఇచ్చి ఉండేవాడినే. మరి ఎందుకు ఆ ఊరియా, నమ్మకమైన హిత్తీయుడు ఊరియా సంహరించి అతని భార్యను చేర్చుకున్నా? చాలా బాధకరమైన అంశం. వాస్తవం గమనిస్తే మనం గతంలో చెప్పిన రీతిగా అప్పటికే దావీదునకు 7 భార్యలు ఉన్నారు. వారిలో 6 ద్వారా సంతానం ఉంది. అప్పటికి దావీదు వయసు దాదాపు 50 సంవత్సరాల చేరువుగా ఉండి ఉంటుంది. ఎందుకంటే 30 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ పరిపాలన ప్రారంభిస్తాడు.
ఆ తదుపరి రాజ్యాన్ని ప్రతిష్ఠించుకోవడానికి తాను చేసిన వివిధ ప్రయత్నాలు, యుద్ధాలు, దాదాపు 50 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. మరి ఈ వయసులో తను ఆ రీతిగా కామోద్రేకానికి గురవ్వడం అనేది దేవుని హృదయాన్ని గాయపరిచింది. అంత మాత్రమే కాకుండా దేవుని శాసనాన్ని కూడా తృణీకరించాడు దావీదు. మరి మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినప్పుడు ఒకసారి ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుంచి మనం చదివితే, నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందునని అనుకుని ఎడల నీ దేవుడిని యెహోవా ఏర్పరచు వాణ్ణి ఆవశ్యకంగా నీ మీదుగా రాజుగా నియమించుకునవలను. అనగా కండిషన్ అంటే, ఒకవేళ రాజు కావాలని నువ్వు కోరుకుంటే దేవుడిని యెహోవా ఏర్పరిచిన వాణ్ణి నీవు రాజుగా నియమించుకోవాలి. అదే రీతిగా నీ సహోదరులు ఒకరిని, అనగా ఇశ్రాయేలు వంశస్థులోంచి ఒకరిని ఏర్పాటు చేసుకోవాలి. మరి 16 చూస్తే, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. గుర్రములు అనేవి యుద్ధానికి, క్రూరత్వానికి సూచన. అదే రీతిగా వాటిని సంపాదించుకోవడానికి ఐగుప్తు తిరిగి వెళ్ళవద్దు అంటాడు. ఎందుకంటే ఐగుప్తు ప్రాంతంలో గుర్రాలు అధికంగా ఉంటాయి, వారు గుర్రాలు అమ్ముతారు. కాబట్టి వాటి కొరకు మరి నీవు ఐగుప్తుకు వెళ్ళకూడదు. నేను గతంలో చెప్పాను, ఈ కానా ప్రాంతం అంతా కూడా, ఇశ్రాయేల్ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం. ఐగుప్తు నైలు నది పచ్చిక ప్రాంతం కాబట్టి పచ్చిక ప్రాంతంలో ఎక్కువ గుర్రాలు ఎదుగుతూ ఉంటాయి. ట్రేడింగ్ అక్కడ, హార్స్ ట్రేడింగ్ అక్కడ కనబడుతుంటుంది. దాంతోపాటుగా అక్కడ రాయబడ్డ మాట మరొక సూచన ఏంటంటే 17వ వచనంలో, తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకునకూడదు. ఇంకా చాలా ఉన్నాయి, వెండి బంగారములు అతడు తన కొరకు విస్తరింప చేసుకునకూడదు అంటూ. సో తన హృదయమును తిప్పివేసే అనుభవాలు స్త్రీ ద్వారా కలుగుతాయి కాబట్టి అనేక మందిని వివాహం చేసుకునకూడదు. ఆ తర్వాత మరొక మాట ఏంటంటే 18వ వచనం, అతడు రాజ్య సింహాసనాసమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనమున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలను. రాజైన వాడు మొదటిగా గుర్రాలు సంపాదించుకోకూడదు, అనగా యుద్ధ ప్రీతి ఉండకూడదు, యుద్ధ కాంక్ష ఉండకూడదు. పరాయి వాడిని రాజుగా నియమించుకోకూడదు, తమలోని వారిని ఒక రాజుగా నియమించుకోవాలి. అదే రీతిగా ఐగుప్తులకు వెళ్ళకూడదు. ఇంకా చెప్పాలంటే నీ హృదయము తిప్పివేయునట్లుగా అనేక మంది స్త్రీలను నీ వివాహం చేసుకునకూడదు, వెండి బంగారములు సంపాదించుకునకూడదు. వీటితో పాటుగా అక్కడ వ్రాయబడ్డ ఒక మాట అంటే, ఆ రాజుగా నియమించబడిన వ్యక్తి, అది ఎవరైనప్పటికీ కూడా, అనగా ఇశ్రాయేల్ నుంచి ఒకరిని రాజుగా నియమించుకున్నప్పుడు అతడు లేవీల దగ్గర నుంచి ధర్మశాస్త్ర గ్రంథ ప్రతిని తెప్పించుకుని, ఆ ధర్మశాస్త్ర గ్రంథ ప్రతిని ఏం చేయాలి అంటే, ధర్మశాస్త్రం ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలను. వ్రాపించుకోవాలని కాదు, రాసుకోవాలి. ఆ రోజుల్లో రాతి పలకలు, ఆ తర్వాత చెట్టు బెరడు, ఆ తర్వాత కాలంలో తోలు తిత్తుల మీద వ్రాసేవారు. ఆ తోలు పట్టీల మీద వ్రాసేవారు. సో స్వయంగా రాసుకోవాలట. ఆ వ్రాసుకున్న తర్వాత తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు గాను తాను తొలగకున్నట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమని ఈ కట్టడలు అనుసరించి నడువు నేర్చుకుంటే అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలను. ఆ గ్రంథమును చదువుచుండాలి. చాలా స్పష్టంగా, చాలా చక్కగా చెప్పబడ్డ మాట. అనగా రాజు నియమించుకోవాలంటే ఎలా ఉండాలని చెబుతూ, సో దానికి సంబంధించిన ధర్మశాస్త్ర విధి విధానాలు తనకు పరిపూర్ణంగా తెలుసుకోవాలి. కాబట్టి తానే స్వయంగా రాసుకోవాలి.
చాలాసార్లు పాఠశాలలో కంఠపాఠం చేయడానికి కంఠత పాఠాలతో పాటుగా చూచి రాతలు అంటారు. చూచి రాతలు. సో ఆ చూచి రాస్తున్నప్పుడు ఆ రాత రైటింగ్ సరిపోతుంది. అదే రీతిగా ఆ చూచి రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కంఠత వస్తుంది. 10 సార్లు చదివే కన్నా 3 సార్లు రాస్తే అది బుర్రలోకి ఎక్కుతుంది. కాబట్టి తాను స్వయంగా వ్రాసుకొని ఆ ధర్మశాస్త్రం నుంచి కుడికి కానీ ఎడగం కానీ తిరగక ఉండునట్లుగా ఆ ప్రతిదినము చదవాలి, తన దగ్గర ఉంచుకోవాలి. హీ మస్ట్ హ్యావ్ ఎ కాపీ ఆఫ్ ఇట్. నాట్ ఓన్లీ హ్యావింగ్ ద కాపీ బట్ ఆల్సో వీ హ్యావ్ టు రీడ్ ఇట్. అనుదినము ధ్యానం చేయాలి, చదవాలి. సో ఆనాటి కాల స్థితిగతులకు నేటి కాల పరిస్థితులకు ఆలోచిస్తే ఆనాడు వారు స్వయంగా రాసుకోవాలి. ఈనాడు మనకు ఆ పరిస్థితి లేదు. ఈనాడు మనకు ఏ సైజులో కావాలంటే, ఏ లిపిలో కావాలంటే ఆ లిపిలో, ఏ అక్షరాలు పెద్దవి కానీ చిన్నవి కానీ గుండ్రవి కానీ, సో ఏ భాషలోనైనా కానీ కావలసిన వాక్య భాగం మనకు అందుబాటులో. సో దేవుని వాక్యాన్ని ఆనాటి కాలం వలె స్వయంగా రాసుకోవాల్సిన ఆవశ్యకత లేదు నేడు. ప్రింటింగ్ మిషన్స్ విస్తారంగా కనిపెట్టబడ్డాయి. కాబట్టి ప్రతి గృహంలో కూడా ఈనాడు క్రైస్తవ గృహంలో ప్రతి గృహంలో కూడా వారు చదివినా చదవకపోయినా కనీసం ఒక బైబిల్ గ్రంథం ఉంటుంది. కాడు తుక్కకూడదు అనుకున్నా కానీ కనీసం క్రొత్త నిబంధన అన్నా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం మనకు చాలా అందుబాటులో ఉంది, ప్రతి గృహంలో కూడా అందుబాటులో ఉంది. కానీ మనము నిజంగా దేవుని వాక్యాన్ని పాటిస్తున్నామా? ఎంతవరకు ధ్యానం చేస్తున్నాం? ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం? సో దావీదు లాంటి మరి దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ దావీదే పాపంలో పడిపోవటానికి, తప్పు చేయటానికి, దేవుని ఉగ్రతను పొందటానికి దావీదే లోనైతే మనమెంత? కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని స్థిరపరుస్తుంది. మొదటి కీర్తన మనకు తెలుసు, మినీ బైబిల్ అంటారు దాన్ని. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, ఈ మూడు స్పష్టంగా నడవక, నిలువక, కూర్చుండక, ఈ 3 చేయకుండా అవి ఆపివేసి ఆ తర్వాత ఏం చేయాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనంతయు సఫలపడు. సో డిలైటింగ్ ఇన్ రీడింగ్ ఆర్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డిలైటింగ్ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, ఏదో మొక్కుబడిగా కానీ బలవంతంగా కానీ, ఏదో వారు చెప్పారు, వీరు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు, ఎవరైనా ఏమని అనుకుంటారని చెప్పేసి బైబిల్ తెరిచి 2 పేజీలు చదివి లేకపోతే 2 అధ్యాయాలు చదివి, కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, బైబిల్ అంతా పూర్తి చేయాలని అలవాటు ఉంటుంది, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. సో చాలామంది 5-6 సార్లు లేకపోతే 10-12 సార్లు 20-30 సార్లు కూడా చేసి ఉండవచ్చు. కానీ ఆ చదివిన వాక్యాన్ని ఎంతవరకు మన జీవితానికి అన్వయించుకుంటున్నాం? The text which we are given is to self-relate. కేవలం చదివాము, ఆనాటి చరిత్ర, ఆనాటి కార్యక్రమాలు, ఆనాటి కార్యకలాపాలు వ్రాయబడ్డాయి కాబట్టి చదివామని కాదు. ఎందుకు చదవాలంటే ఆ చదివిన వాక్య భాగాన్ని మనం అన్వయించుకునే ఆ అనుభవాల మధ్య ఏదో బలవంతంగా కాకుండా, మొక్కుబడిగా కాకుండా, డిలైటింగ్, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ ధ్యానం గురించి ఒక మాట తరచుగా చెప్తూ ఉంటాను నేను. పశువులను మేతకు తీసుకుని వెళ్ళిన తర్వాత అవి సాయంకాల వేళ ఇంటికి తీసుకుని వచ్చి ఆ గుంజకు కట్టిన తర్వాత ఆ పశువులు నేలను కూర్చొని నెమరు వేస్తూ ఉంటాయి. వాటి ముందు ఆహారం ఏమి ఉండదు, పగలంతా మేసి ఉంటుంది. మేసిన గడ్డి అంతా నోట్లో ఉంటుంది, కడుపులో ఉంటుంది లేదా. సో నెమరు వేస్తుంటుంది. నెమరు ఎందుకు వేస్తుందంటే ఆ పగలంతా తిన్న ఆ ఆహారము నెమరు వేడి ద్వారా జీర్ణమవుతుంది. నెమరు వేయడం ద్వారా జీర్ణమవుతుంది. సో నెమరు వేయట ఎందుకంటే టు హ్యావ్ ఇట్ డైజెస్టెడ్.
సో ధ్యానించుట అంటే నెమరు వేయుట. సో నీవు చదివిన వాక్య భాగము నీకు జీర్ణం కావాలి, నీకు అర్థం కావాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. కేవలం ఆలకించువాడు మాత్రమే కాదండి, ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ కీపింగ్ బైబిల్స్ ఇన్ అవర్ హౌస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ రీడింగ్ ఇట్, బట్ మెడిటేటింగ్ ఇట్ అన్లెస్ అంటిల్ ఇట్ డైజెస్టెడ్ టు యువర్ ఓన్ సెల్ఫ్, నీ సొంత జీవితానికి, సొంత హృదయానికి అర్థం కావాలి, అన్వయించుకోవాలి, జీర్ణం కావాలి. సో నీ వాక్యం నీ హృదయాన్ని స్పందింపచేయాలి. యువర్ హార్ట్ మస్ట్ రెస్పాండ్ టు ద వర్డ్ దట్ విచ్ యు ఆర్ రీడింగ్. ఆ చదివిన వాక్య భాగానికి నీ హృదయం స్పందించాలి, ఏ రీతిగా ఉంది. అప్పుడు నీవు చేయనంతయు సఫలమగును అంటాడు. అలాగే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియని అంటాడు. దుష్టుల మార్గము నాశనం నడుపును అంటాడు. కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక ఇవన్నీ చేయకుండా ఇది చేయాలి. అవి ఇవి కుదరవు, ఈ రెండు కలిసి సహజీవనం చేయవు. కాబట్టి ఈ మూడు విడిచిపెట్టి అప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే అప్పుడు దేవుని వాక్యానికి నీ హృదయంలో అవకాశం ఉంటుంది. అవి దూరపరిచావు కాబట్టి. సో ద వర్డ్ అండ్ ద వరల్డ్, ఈ రెండు డిఫరెన్స్ ఎల్ మాత్రం. ద వర్డ్, నీలో వర్డ్ అంటే వాక్యం ఉంటే లోకము నీలోనికి రాదు. లోకము నీలోనికి ఉంటే వాక్యాన్ని రానివ్వదు. కాబట్టి లోకానుసారమైన వాంఛలకు నేను లోనేయమంటే దానికి కారణం నీలో వాక్యము నిలిచి ఉండలేదు కాబట్టి. దావీదు జీవితంలో ఈ చేదు అధ్యాయము ఎంతటి భయంకరమైన చేదు కలిగిందో ఆ తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను వచ్చే దినం. కానీ దానికి మూల కారణం సో దావీదు ఏం చేశాడో దాన్ని ధ్యానం చేయట కన్నా అది చేయటానికి ముందుగా దావీదు ఏ రీతిగా త్రోవ తప్పాడో అది తెలుసుకోవాలి. అలా చేశాడు, ఇలా చేశాడు అని చేశాడు కదా, దానికి కారణం ఏంటి? దావీదు త్రోవ తప్పాడు. ఆ విషయాలు దావీదు చేసిన ఆ విలాప కీర్తనలో నేను మరలా జ్ఞాపకం చేస్తాను. దావీదు త్రోవ తప్పాడు. స్నేహితులారా, మన జీవితాల్లో కూడా ఎవరో అనుకుంటాం, కానీ ఆ మనుషుడు నీవే అంటూ స్వయంగా దేవుని ఆత్మ మన హృదయంతో మాట్లాడుతున్నప్పుడు నీకు కావాలంటే ఇంకా అధికంగా ఇచ్చి ఉండేవాడిని కదా, నువ్వెందుకు ఆ వాంఛ తీర్చుకోవటానికి ఒక హత్య ద్వారా ఆ హత్యను మాపివేయడానికి కొన్ని కుట్రలు. దీనంతటికి మూల కారణం ఏంటంటే ఆయన హృదయంలో వాక్యమును నింపుకొని లేడు. కాబట్టి ఆ శ్రమలు లేకపోతే ఆ శోధన తనకు తానుగా స్వాగతించింది. ఇందాక చెప్తాను కదండి, వరల్డ్కి మధ్య ఉన్న ఒకే ఒక డిఫరెన్స్. ఎల్ స్పీక్స్ ఫర్ లస్ట్. దట్ లస్ట్ వాంఛ. ఆ వాంఛతో హవ్వ మనకు ఈ పాపాన్ని తెచ్చింది. ఆ వాంఛతోనే ప్రపంచం కొనసాగుతుంది. ప్రతి వానికి వాంఛ. యోహాను పత్రిక అంటాడు కదండి, ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ వాంఛలు. ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. దే నాట్ ఫ్రమ్ గాడ్. వాంఛ దేవుని వల్ల కలిగింది కాదు. ఒకసారి వాక్య పెలుగులో వాట్ అనగా ఏమి జరిగింది అనే అంశం కన్నా ఎందుకు జరిగింది అనే అంశము ఎవాల్యుయేట్ చేసుకుని అటువంటి ప్రభావాలు మనలో ఉన్నట్లయితే సరిచేసుకుందాం, సవరించుకుందాం, సరైన మార్గంలో పయనిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా మా హృదయాలకు ప్రభా ఆ వాక్యపు అంశముల నేపథ్యంలో ఉపదేశము చేస్తున్నారని భావించి
ఆ ఉపదేశానికి తగిన రీతిగా మా హృదయాలు స్పందించగలిగే అనుభవాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి జీవిత క్రమశిక్షణకు సదా తోడేండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.